నేను అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేశాను. అందరు తప్పక వస్తారని నమ్ముచున్నాను. మరి చర్చి డెకరేషన్ ఎవరు చేస్తారు? అన్నీ ఆర్భటంగా జరగాలి. నేను చర్చి డెకరేషన్ విషయమే బాధ్యత తీసుకుంటాను. కానీ నా కింద 3-4 హెల్ప్గా ఇవ్వాలి. అలా అయితేనే చేస్తాను. అంత పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు మెటీరియల్స్లో, డెకరేషన్కు, అరేంజ్మెంట్స్కు ఏ ఒకటి తక్కువైనా నేను చెయ్యను. నువ్వు చేయకపోతే ఇక్కడే మునిగిపోదులే. ప్రోగ్రామ్స్కి కూడా రావా? నువ్వు రాకపోతే నువ్వే నష్టపోతావు. ఎందుకంటే నీ అలంకరణ, నీ కొత్త దుస్తులు ఎవ్వరు చూడలేరుగా. ఆపండి. డెకరేషన్ కాదు ముఖ్యము, మనం ఎంత రుచికరంగా ఫుడ్ పెట్టామనేదే ముఖ్యము. దాంట్లో ఫెయిల్ అయితే అన్నిట్లోనూ ఫెయిల్ అవుతాము. ముందు వాటిని డిసైడ్ చేయండి. అవును, ఇంతకు ఫుడ్ ప్రిపరేషన్ ఏం చేద్దాము? బిర్యానీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా 5 స్టార్ హోటల్ ఐటమ్స్ పెట్టాము. అబ్బా, వాటిని తలుచుకుంటేనే నా నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయి. ముందు వాటిని డిసైడ్ చేయండి. అబ్బా, ఎప్పుడు తిండిగోలే. నీవు ఇలానే మాట్లాడుతూ ఉంటే నేనేమేం చేయాలో మర్చిపోతాను. అసలే నాకు మతిమరుపు ఎక్కువ. దానికి అంతగా ఆలోచించాలా? లిస్ట్ రాసుకొని దాని ప్రకారంగా అన్నిటినీ అరేంజ్ చేస్తే సరిపోతుంది. మనం ప్రార్థన చేద్దాం. దేవుడే అన్నిటిని సమకూరుస్తాడు. ఏ విషయంలో మనకు జయం రాలన్నా దేవుని మొదట ఉంచాలని పాస్టర్ అంకుల్ చెప్పారు కదా. ప్రార్థన చేస్తాంలే. అబ్బా, ఇంకా అరేంజ్మెంట్స్ గురించి ఆలోచించలేదు. మరి ఇంత కొద్ది టైంలో మనం అన్నీ అరేంజ్ చేయగలమా? చేయగలము. ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడనని వాక్యం తెలుస్తుంది కదా. ముందు ఫుడ్ ప్రిపరేషన్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. తర్వాత మిగిలిన వాటి గురించి ఆలోచిద్దాం. కాదు, ముందు డెకరేషన్ గురించి డిసైడ్ చేయండి. ఇంతకు మీరందరూ ఏ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు? మనమందరం ఒకే రకమైన డ్రెస్సెస్ వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇవన్నీ ఎప్పటికైనా జరుగుతాయిలే. ముందు అలంకరణ గురించి మాట్లాడండి. అమ్మా, మనం ఫ్యాషన్ పరేడ్కి కాదు ఇక్కడ కూడుకుంది. అమ్మ వేస్తే నీ తిండిగోలా కదా. షారా, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు. మరి నీవే బాధ్యత తీసుకుంటావు? అందరూ అన్ని బాధ్యతలు తీసుకున్నారు. మరి నాకేం మిగలేదు. సరే, అయితే మీ అందరికీ ఉచిత సలహాలు ఇస్తాను. ఏమీ అనుకోకుండా నా సలహాల మేరకు ఫాలో అవ్వండి. అప్పుడు గొప్పగా సక్సెస్ అవుతుంది. అయ్యో కర్మరా బాబు. ఫిలిప్పీ 4:13 ఇలా రాయబడింది కదా, నన్ను బలపరచువని ఎందే నేను సమస్తము చేయగలను. సరే సరే, మనము వాక్యంను అంగీకరించాలి. కానీ దానిని ప్రాక్టీస్ చేయడం కొద్దిగా కష్టం. అబ్బా మేరీ, నువ్వు చెప్పింది 100% కరెక్టే. కానీ ఆర్భటంగా జరపగలమో లేదా అనే ఎక్కడో చిన్న డౌట్ వస్తుంది. అమ్మో, సక్సెస్ అవ్వకపోతే మనం అందరి ముందు సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. కొలస్సీ 3:24లో ఇదంగా చెప్పబడింది కదా, మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని ఎరిగి మనస్ఫూర్తిగా చేయడి. అందుకే మనందరం మనస్ఫూర్తిగా చేద్దాం. ఫుడ్ అరేంజ్మెంట్ విషయం కూడా మనస్ఫూర్తిగా చేయమని ఇంకా చెప్పలేదే. అదే చెప్పబోతున్నా. అమ్మా, ఇంకా ఆపు, చాలు నీ ప్రసంగము. ముందు ఎవరి పనులు వాళ్ళు ముగించండి. మన మధ్య అలాంటి అడ్మిన్స్ వద్దు. 2 తిమోతి 2:23లో చెప్పబడింది కదా, నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని అట్టి వాటిని విసర్జించుము. అబ్బా, టైం అయిపోతుంది. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేయకపోతే మళ్ళీ మంచి ఫుడ్ దొరకదు. అబ్బా, మంచి బిర్యానీ తినక ఎన్ని రోజులైందో. ఏంటో ఈ పాస్టర్ అంకుల్ ఎప్పుడూ చర్చిలోనే చేస్తుంటారు. ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. అయ్యో టైం అయిపోతుంది. ఇక మన పనుల కొరకు వెళ్దాం పదా. ఫంక్షన్ సక్సెస్ఫుల్గా జరగాలి. ప్రార్థనతో మొదలు పెడదాం. అందరు మోకరించి కళ్ళు మూసుకుందాం. ఈమెకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ప్రభువా, మా ప్రోగ్రాం విషయంలోనూ, మా ఫుడ్ విషయంలోనూ తండ్రి, మా అలంకరణ విషయంలోనూ, మా రసీఫ్ విషయంలో తండ్రి, నువ్వే తోడుండి మనం వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. షారా, మన ఫ్రెండ్స్ ఏది? ఇంకెక్కడ ఫ్రెండ్స్? నువ్వు కళ్ళు మూయగానే అందరూ తుర్రుమని పారిపోయారు. అవునా, మనం ప్రార్థన చేద్దామా? అక్కడ వాళ్ళు డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసింటారు. నేను వాళ్ళకి సలహాలు ఇవ్వాలి కదా. నీ ప్రార్థన ఏదో నువ్వే చేసుకో. అవునా, సరే. ప్రభువా, మా ఫ్రెండ్స్ని ప్రభువా, మా ఫ్రెండ్స్ని కనుకరించు తండ్రి. నువ్వు ఇచ్చే ఆనందం, సంతోషం, దయ, కృప వాళ్ళకి గ్రహింపు దయచేయమని వేడుకున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అంటే
పెట్టనివేసి అయిపోయింది. సగం ఇంకా అయిపోలేదు, ఇది పార్ట్ 1 మాత్రమే. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. చర్చ్ బాగా డెకరేషన్ చేయబడుతుంది. క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. అయితే వీళ్ళంతా డెకరేషన్ చేసినా కూడా వీళ్ళలో ఉన్నటువంటి ఆ హడావుడిగా తిరుగుతూ వారి మొహంలో ఆనందము సంతోషము లేకుండా ఉండడాన్ని మనం చూస్తాం. దాని గురించి ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి ఎలాగ తెలుసుకుంటారో చేయబోతున్నారు. దాని నుంచి ఎలా విడుదల పొందుకుంటారో మనం చూస్తాం. అబ్బా సలోమి, అన్నీ అరేంజ్మెంట్స్ జరిగాయి కదా, మరి ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు? అన్నీ చేశానని అనుకుంటున్నాను, కానీ ఏదో టెన్షన్గా ఉంది, నెమ్మది లేదు. ఉత్సాహంగా అన్నీ చేశాను, కానీ ఏదో తెలియని భయము, టెన్షను, ఇది సక్సెస్ అవుతుందా అని. అయ్యో నా మతి మరుపు, పాస్ట్ అంకుల్కి ఏ టైంకి రావాలనో చెప్పనే లేదు. ఈ తొందరలో ఆయనని ఇన్వైట్ చేశాను, కానీ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం మర్చిపోయాను. ఆహా, ఎంత అద్భుతమైన పని చేస్తావు. సరే, ఇప్పుడైనా కాల్ చేసి చెప్పు. హాయ్ ఎస్తేర్, ప్రిపరేషన్ విషయాలు ఎంతవరకు వచ్చాయి? ప్రిపరేషనా? నేను ముందే ఫుడ్ ఐటమ్ లిస్ట్లో టెన్షన్గా ఉంటే మధ్యలో నీ గోల్ ఏంటి? అబ్బా, ఎప్పుడు ఆగోలేనా? ఫుడ్ బాగుందో లేదో అనే కంగారు నీళ్ళు ఉంది కదా, అది కాదు ముఖ్యము. ముందు డెకరేషన్ గురించి డిసైడ్ చేయండి. డబ్బులు బాగా ఖర్చు పెడితే ఎలాగైనా బాగుంటుంది. ఇందులో నీ గ్రేట్నెస్ ఏంటి? ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు ప్రార్థించుకుందాం. ఫిలిప్పీ 4:6-7లో ఇలా చెప్పబడింది, దేనిని గురించి చింతపడుకు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. కానీ నాలో సమాధానం లేదు, ఎంతో టెన్షన్గా ఉంది. ఫుడ్ వచ్చింది కానీ సరైన వాసనం రావడం లేదు. మరి ఎలాగుంటుందో? అమ్మో, మళ్ళీ మొదలేసింది. ఒకవేళ పొరపాటున ఈరోజు ఫుడ్ విషయంలో ఫెయిల్ అయ్యామే అనుకో, వచ్చిన వారు ఎలా వెళ్తారో కానీ మన ఎస్తేర్ మాత్రం ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక ఈమెను కంట్రోల్ చేయలేం. గాడ్ ప్లీజ్ హెల్ప్ అస్. చాలా ఆపండి, నాకు ముందే టెన్షన్గా ఉంది. నాకు కూడా టెన్షన్గా ఉంది. ఇంత బాగా డెకరేషన్ చేశాను. ఇంటి నుండి వచ్చేటప్పుడు నా డ్రెస్సు, నా అలంకరణ అందరూ నన్ను చూసి మెచ్చుకుంటారనుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏమీ సంతోషం లేదు. ఎక్కడో తెలియని అసంతృప్తి. నాకు కూడా తెలియని ఆందోళన. అన్నీ 5 స్టార్ హోటల్ నుండి తెప్పించాము, కానీ ఏది నాకు ఆనందం ఇవ్వడం లేదు. ఎందుకో తెలియదు. నాకు కూడా ఏదో తెలియని వెల్తి కనిపిస్తుంది. ఇంత గ్రాండ్గా డెకరేట్ చేశాం కానీ ఏదో తక్కువైంది. ఆ క్రిస్మస్ ఆనందం ఇప్పట్లో లేదు. ఈ విధమైన వెలితి ఎందుకు నాకు గ్రహింపైంది. మనం అందరినీ ఇన్వైట్ చేసాం, కానీ అన్నీ చేసాం, కానీ యేసు ప్రభువుని మన ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశామా? మనం చర్చిలోనే కదా ప్రోగ్రామ్ చేసేది, ఇది చాలదా? మనం యేసు ప్రభుని సంతోష పెట్టుటకే కదా ఆర్భాటంతో అరేంజ్మెంట్ చేశాము, ఇది చాలదా? క్రిస్మస్ అంటే మంచి డెకరేషన్, మంచి రసెసే కాదు, మంచి భోజనంలే కాదు. మనం యేసు ప్రభు పుట్టుకను సెలబ్రేట్ చేయాలి, ఆయనను గుర్తు చేసుకోవాలి. ఆయనను ఈ ప్రోగ్రామ్కే కాదు, మన హృదయంలో కూడా ఇన్వైట్ చేయాలి. మేరీ, పిచ్చిగా మాట్లాడకు. యేసు ప్రభువు మన మధ్యనే ఉంటారుగా. ఇవన్నీ కాదు, ఈ వెల్తి ఏంటో తెలుసుకోవాలి. నాన్సీ, నువ్వే పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిజమే, మేరీ చెప్పింది. మనం అన్నిటి విషయమే ఆలోచించాం, కానీ ప్రార్థన సిద్ధపాటు మనలో లేదు. ఈ ఉత్సాహంలో దేవునికి ప్రార్థన చేసి ఈ పనిని ఆయన కృపా సహాయం కోరుకొని చేసుంటే ఎంత బాగుండేది. దేవుడు లేని ఈ స్థలంలో సమాధానం ఎలా ఉంటుంది? అయ్యో, ఎంత తప్పు చేశాము. మనం అన్నిటికీ చోటిచ్చాము, ఒక్క యేసు ప్రభువు తప్ప. అందుకే మనలో సమాధానం లేదు. మనతో ఆయన ఉంటే అన్నీ సమకూడి జరుగును. మన పాస్టర్ అంకుల్ ఒక సంఘటన చెప్పారు కదా, ఒక చర్చిలో అందరు అలంకరించుకొని గొప్పవాళ్ళు ధనికులు వచ్చారంట, కానీ ఒక పేదవాడిని లోపలికి రానిలేదంట. ఆయన బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వచ్చి, ఎందుకలా దిగులు పడుతున్నావు? వాళ్ళు నా నామమున పాటలు పాడుతూనే ప్రార్థన చేస్తూనే నన్ను బయట పెట్టారు, నన్నే ఆహ్వానించలేదు అని బాధపడ్డారని చెప్పారు. అవును, అది నేను కూడా విన్నాను, కానీ ఆచరణలో పెట్టలేకపోయాను.
అందుకే యెషయా 28:13లో ఇలాగూ చెప్పబడింది, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ వారు తమ హృదయంలో నాకు చాలా దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విల్లను బట్టి వారు నేర్చుకున్నవి నిజమే. మనం అలవాటు చెప్పిన భక్తి చేస్తున్నాం కదా. నిజమే, యేసు ప్రభు పుట్టుకతోనే ఆయనకు చోటు లేకుండా ఉన్నది. యేసు ప్రభు పుట్టుకతోనే ఆయనకు చోటు లేకుండా ఉన్నది. మరియమ్మ కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టనని లూకాసు వార్త 2:7 చెప్పబడుతుంది కదా. అబ్బా, ఎంత బాగా చెప్పవు బ్లెస్సీ. నువ్వు చెప్తుంటే నాకు కొన్ని వాక్యములు గుర్తుకొస్తున్నాయి. సామెతలు 23:2లో ఈ విధంగా చెప్పబడింది, నీ తిండిపేతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అలాగే లూకా 21:34లో ఈ విధంగా చెప్పబడింది, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐగిక విచారము వలనను మందంగా ఉన్నందున మీ మీదికి ఊరు వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అలాగే ఆయన పెద్దవాడైన కూడా తల దాచుకొనుటకు చోటు లేదని బైబిల్లో చదువుచున్నాం. మత్తయి 8:20 ప్రకారము అందుకేసు నక్కలను బొరియులను ఆకాశ పక్షులకు నివాసం కలువు గాని మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలం లేదని చెప్పాను. ఇప్పుడు మనం కూడా ఇక్కడ స్థలం లేకుండా చేశాము. అయ్యో, అందరినీ కామెంట్ చేయడమే అలవాటు చేసుకున్నాను. నన్ను నేను కామెంట్ చేసుకోలేకపోయాను. ఈ బైబిల్ వర్స్ని నేను మర్చిపోయాను. 1 కొరింథీ 11:31లో ఇలా ఉన్నది, అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. అవును, నాకు కూడా దేవుని వాక్యం గుర్తుకొస్తుంది. మత్తయి సామెతలు 31:30లో ఇలా వ్రాయబడి ఉంది కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరియు 1 పేతురు 3:4 ప్రకారము మీ హృదయ పంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. సామెతలు 19:2లో ఇలాగూ చెప్పబడుతుంది, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. అలాగే యెషయా 28:16లో చెప్పబడిన ప్రకారము విశ్వసించువాడు కలవరపడడు. అందుకేనేమో నాలో ఇంత కలవరం వచ్చింది. అమ్మయ్య, మన తప్పులు మన తెలియజేయమని దేవుణ్ణి ప్రార్థించాను. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. కాబట్టి మన బలహీనతలలో జయము పొందుతూ ఈ ప్రోగ్రాంకి దేవుని ఇన్వైట్ చేద్దాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, నా తొందరపాటు మీద జయము నిమ్మయ్యా. ప్రభువా, నన్ను క్షమించు, నీవు నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురముగాను నా నోటికి తేనె కంటే తీపిగా చేయదేవా. ప్రభువా, ఇంత గొప్ప అలంకరణలో నీవు లేకపోతే అంతా వ్యర్థమే. ప్రభువా, దయచేసి మా మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నాము. ప్రభువా, నన్ను కూడా క్షమించు. అందరినీ ఎగతాళి చేశాను, కానీ నేను ఎలా ఉన్నానో మర్చిపోయాను. ప్రభువా, నన్ను కూడా క్షమించు. నేను బాధ్యతారహితంగా ఉన్నాను. దయచేసి మా యొద్దకు రా ప్రభువా. అవును ప్రభువా, నీవు లేని రోజు రోజే కాదయ్యా, నీవు లేని చోటు అంధకారం ప్రభువా. దయతో మా మధ్యకు రమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మయ్య, ఎంత ప్రశాంతంగా ఉంది, భారమంతా తొలగిపోయింది. అవును, ఎంతో సంతోషంగా ఉంది. క్రీస్తు లేని క్రిస్మస్ అసలు క్రిస్మసే కాదు అని తెలుసుకున్నాం, అంతే చాలు.